చూస్తున్నారు ప్రకాశం జిల్లా దర్శిలో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. ఈవీఎం ధ్వంసం చేశారు టీడీపీ కౌన్సిలర్ చెన్నారెడ్డి. దర్శి మండల పరిషత్ కార్యాలయంలోని పోలింగ్ కేంద్రంలో ఘటన చోటు చేసుకుంది. పోలింగ్ నిలిపివేశారు ఎన్నికల సిబ్బంది. ఘటనా స్థలికి చేరుకున్నారు దర్శి డీఎస్పీ. విజువల్ మీరు చూస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రకాశం జిల్లా దర్శిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈవీఎం ధ్వంసం చేశారు టీడీపీ కౌన్సిలర్ చెన్నారెడ్డి. దర్శి మండల పరిషత్ కార్యాలయంలోని పోలింగ్ కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎప్పుడైతే ఈ ఘటన చోటు చేసుకుందో అక్కడున్న పోలింగ్ అధికారులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. మా ప్రతినిధి శ్రీనివాస్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్, దర్శి పోలీస్ అధికారులు కూడా అక్కడ చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? హలో శ్రీనివాస్, దర్శి డిఎస్పీ ఘటనా స్థలికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ఎంతవరకు వచ్చింది విచారణ? పోలింగ్ కి సంబంధించి కంటిన్యూ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? సచిన్, ఇక్కడ ఉదయం నుంచి జరుగుతున్న ఈ ఎన్నికల నేపథ్యంలో కూడా దర్శి, అదేవిధంగా ఉమ్మడి జిల్లాలోని చీరాల పలు నియోజకవర్గాల్లో ఇటువంటి సంఘటనలు చోటు చేసుకోలేదు. కానీ ఇప్పటి వరకు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవటం, ఒక పార్టీపై మరొక పార్టీ వర్గీయులు దాడి చేసుకోవడం జరిగింది. కానీ మొదటిసారిగా ఈవీఎం ధ్వంసం చేసిన సంఘటన అయితే ప్రకాశం జిల్లాలోని దర్శి నియోజకవర్గం దర్శి మండలం పరిషత్ కార్యాలయంలో ఉన్న 132వ బూత్ లో ఈవీఎంను పగలగొట్టిన సంఘటన జరిగింది. ఇటీవల కాలంలో అతను మొదటి నుంచి కూడా వైసీపీ క్యాడర్ లో ఉన్నటువంటి వ్యక్తి చెన్నారెడ్డి అనే వ్యక్తి కూడా ఇటీవల కాలంలో టీడీపీ పార్టీ మార్చుకున్నారు. అతను పోలింగ్ బూత్ లోకి వెళ్ళటకు అనుమతి నిరాకరించిన పోలీస్ సిబ్బందిపై ఐడి కార్డు అడిగిన నేపథ్యంలో కూడా నన్ను ఐడి కార్డు అడగడానికి మీరెవరు, నేను ఒక నాయకుడిని అనే ఉద్దేశంతో దురుసుగా ప్రవర్తించి దురుసుగానే ఈవీఎం మిషన్ ని లోపలికి పగలగొట్టడం, అదేవిధంగా అక్కడ ఉన్న ఎన్నికల సామగ్రిని కూడా పూర్తిగా ధ్వంసం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ సంఘటనతో ఒకసారి కూడా ఉలికిపడిన పోలింగ్ సిబ్బంది కూడా దానికి సంబంధించి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అదేవిధంగా దగ్గరలో ఉన్న పోలీసులకి పిలిచి వాళ్ళకి ఫిర్యాదు చేయడంతో కూడా అతను చెన్నారెడ్డిని అదుపులోకి తీసుకున్న పరిస్థితి. ఇప్పుడు జరిగిన సంఘటన మీద కూడా అయితే పోలీసు అధికారులు, అదేవిధంగా దీనికి సంబంధించి ఉన్నతాధికారులు పోలీసులు అయితే కేసు నమోదు చేసుకొని తదుపరి విచారణ చేస్తాం, దానికి సంబంధించిన కేసులు అయితే అతనిపై నమోదు చేస్తామని చెప్పేసి కూడా చెప్పిన సంఘటన. అయితే జరిగిన సంఘటన విషయంలో మరికి అక్కడ కొంతసేపు పోలింగ్ కి అంతరాయం కలిగింది. ఎందుకంటే కొత్త ఇప్పటి వరకు అక్కడ ఆ పోలింగ్ విషయంలో జరిగిన ఓట్ల విషయంలో కానీ, ఇప్పుడు జరగాల్సిన ఓట్ల విషయంలో కానీ ఏ విధంగా చేయాలని చెప్పి అక్కడ అధికారులు తర్జన పడుతున్న పరిస్థితి. కాకపోతే ఆ ఈవీఎం ప్లేస్ లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ పూర్తిగా ధ్వంసమైందా, లేకపోతే దానికి సంబంధించి డేటా సెక్యూర్ అంటున్నారా? అదే ఏ విషయం కూడా బయటకు చెప్పని పరిస్థితి అయితే పోలింగ్ అధికారులు చెప్తున్నారు. ఇది డేటా సేవ్ అయితే దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తారు, లేకపోతే మరొకసారి ఆ పోలింగ్ బూత్ లో ఎన్నైతే ఓట్లు ఉన్నాయో దానికోసం మరొక ప్రత్యేకమైన రోజు ఏమైనా కేటాయించి ఓటింగ్ జరుగుతుందో అది పూర్తిగా ఎన్నికల అధికారులు ఆధీనంలో ఉంటుంది. కాబట్టి అతను చెప్పే ఆదేశాల ప్రకారం కూడా మేము ముందుకు పోతామని చెప్పేసి పోలింగ్ అధికారులు అయితే చెప్పిన పరిస్థితి. కాకపోతే జరిగిన సంఘటన మీద కూడా ఇక్కడ పూర్తిగా భద్రత వైఫల్యం చెందినని చెప్పాలి. ఎందుకంటే అక్కడ పూర్తిగా ఇప్పటి వరకు దర్శి నియోజకవర్గంలో కొన్ని చెదురుమురు సంఘటనల నేపథ్యంలో కూడా అక్కడక్కడ కూడా పారామెడికల్ మిలిటరీ జవాన్లు, అదేవిధంగా బిఎస్ జవాన్లు, పోలీస్ శాఖ కూడా అయితే వారు పూర్తిగా విధులు నిర్వహిస్తున్నప్పుడు కూడా ఇటువంటి సంఘటనలు జరుగుతాయి. ఎందుకంటే దర్శి నియోజకవర్గం కేంద్రమైనటువంటి దర్శి మండలంలో 132వ బూత్ ఈ సంఘటన జరుగుతుంది. ఒక్కసారి కూడా ఉలికిపోయిన పరిస్థితి. ఇది కావాలని చేశారా లేకపోతే యాదృచ్ఛికంగా జరిగిందా? ఎందుకంటే ఇక్కడ దర్శి నియోజకవర్గంలో ఇది వైసీపీ టీడీపీ అభ్యర్థి మీద పోటాపోటీ ఓటింగ్ అయితే జరుగుతుంది. మేము గెలుస్తాం అంటే మేము గెలుస్తాం అనే నేపథ్యంలో ఇక్కడ మొదటి నుంచి కూడా ఆధిపత్యం ఉన్నటువంటి ఇతను రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. బ్యాక్ టు బ్యాక్ బ్రేకింగ్, బ్రేక్ లేకుండా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు ఆర్టీవీలో. వన్ అండ్ ఓన్లీ ఆర్టీవీనే చెప్పుకోవాలి. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఎక్కడ కూడా బ్రేక్ లేకుండా బ్రేకింగ్ న్యూస్ తో ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, ఏ రాష్ట్రంలో ఏం జరుగుతోంది, ఏ జిల్లాలో ఏం జరుగుతోంది, అక్కడ అసెంబ్లీ నియోజకవర్గాలు ఏం జరుగుతుంది, పార్లమెంట్ నియోజకవర్గాలు ఎటువంటి పరిస్థితి ఉంది, బ్రేక్ లేకుండా బ్రేకింగ్ న్యూస్ బ్యాక్ టు బ్యాక్ మీకు చూపించే ప్రయత్నం చేస్తోంది